హాయ్ అండి. ఈరోజు కమ్మనైన పప్పు చారు చేసుకుందాం. పప్పు అయితే వేసిన కందిపప్పు కడిగి తీసుకొని 1 కప్పు పప్పుకు 2 కప్పుల వాటర్ వేసుకొని ఉప్పు, కారం, ఎల్లిపాయ, జీలకర్ర, పసుపు, నూనె వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఈ గరిటెతో అయితే మెత్తగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఇది ఉడికించుకోవాలి. ఉడికించుకున్నప్పుడు ఈ పప్పు రేపటిదాకున్నా ఖరాబు కాదు, సాయంత్రం దాకా కూడా ఖరాబు కాదు. ఎందుకంటే మళ్ళీ ఉడుకుతాయి. ఇట్లా అయితే ఉడికించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఖరాబు కాకుండా ఉంటుంది. ఎండాకాలం కదా, కమ్మగా తినాలంటే కడుపు నిండా పప్పు చారే చేసుకోవాలి. ఈ పప్పు చారుతో అయితే కడుపు నిండా తింటాం కదా. ఎందుకంటే కూరగాయలు కొంచెం ఎండాకాలం తినాలనిపించదు కదా, పొడి పొడి ఉంటుంది అన్నం. పప్పు చారు అయితే కడుపు నిండా తింటాం. ఇప్పుడు చారు చేసుకుందాం. పప్పు అయితే అయిపోయింది. చింతపండు అయితే మంచిగా శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకొని కొద్దిసేపు నానినాక ఇందులో వాటర్ పోసుకొని పులుపుకు తగినంత చారు తీసుకోవాలి. ఇదైతే ఫస్ట్ అయితే ఇట్లా తీసుకుందాము, తర్వాత వాటర్ వేసుకుందాం. కలుపుకోవడం కాదు, పిసుకోవడమే అంతే. ఎందుకంటే ఈ చింతపండుని ఇట్లే అంటారు, పిసుకోవడమే అంటారు. నేనైతే అట్నే అంట, ఎందుకంటే వెనకటి వాళ్ళు అంతే అనేది నేను అంతే అంట. ఇప్పుడు నేను కొత్తగా పేరు అయితే పెట్టా, ఎందుకంటే ఈ చింతపండు పిసుకుందాం. ఇప్పుడు ఇట్లా పిసుకొని కొన్ని వాటర్ వేసుకొని చారు తీసుకుందాం. పులుపుకు తగినంత చారు తీసుకోవాలి. చారునైతే ఇట్లా తీసుకోవాలి, మరి చిక్కగా కాకుండా పలసగా కాకుండా. కొంచెము ఎల్లిపాయలు, జీలకర్ర దంచుకొని చారులో కలుపుకోవాలి. పప్పులు వేసుకుంటారు కానీ చారులు ఏంది అనుకుంటారా, చారులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే చూడండి, కలుపుకోవాలి. ఇట్లా మిర్చి కాల్చుకొని చారులో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు కారానికంటే పచ్చి కారం చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ వేసుకోవాలి 2 చెంచాలు అంతా. 2 చెంచాలు అయితేనే సరిపోద్ది ఈ చారుకైతే. ఇట్లా పిండుకొని పిప్పి తీసి పడేసుకోవాలి. ఇప్పుడు ఈ చారులా తాలింపు చేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్లంత నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఈ తాలింపు ఇట్లా వేగినాక ఈ ఎల్లిపాయ, జీలకర్ర వేసుకోవాలి, దంచింది. ఇప్పుడు 2 కరివేపాకు రెక్కలు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు ఇట్లా వేగినాక పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చారు ఇందులో వేసుకుందాము. ఈ తాలింపు కొంచెం పప్పులో కలుపుకుందాము. లాస్ట్కు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎండాకాలం కదా, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనం తిన్న చల్లదనం కదా, ముక్కకొక్క ముక్క తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసిరు కదా, ఈ చారు అయితే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా.